మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కి, డిజిటల్ మీడియా వారికి, ఆనరబుల్ గెస్ట్స్ అందరికి మా ఎలిమ్ సంస్థ తరపు నుంచి హృదయపూర్వక స్వాగతం. ఎలిమ్ సంస్థ గురించి చెప్పాలి అంటే ముందు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఈ ఎలిమ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పివి కృష్ణ గారి గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి. ఆయన జర్నీ గురించి మనం మాట్లాడుకోవాలి. మిల్క్ ఇండస్ట్రీస్ అలాగే ఆక్వాఫార్మా ఇండస్ట్రీస్ కి ఆయన రా మెటీరియల్ సప్లై చేస్తూ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు. అలాగే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి గత 5 సంవత్సరాలుగా ఫ్రీగా ఈ క్లినికల్ ప్రొడక్ట్స్ అనేది సర్వీస్ చేస్తూ ఉన్నారు. అలాగే కోవిడ్ సమయంలో కూడా శానిటైజర్స్, డిస్ఇన్ఫెక్ట్ లిక్విడ్స్, అలాగే సోడియం హైపోక్లోరిక్ ఇలా ఫ్రీగా సోషల్ సర్వీస్ చేస్తూ ఆయన ఈ స్థాయికి ఎదిగారు. మరి పివి కృష్ణ గారి గురించి మనం మరిన్ని విషయాలు చెప్పుకునే ముందు ఆయన్ని మనం స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సార్ మాట్లాడే ముందు మనం ఈ రోజు వచ్చిన మన గెస్ట్ అందరినీ కూడా మనం ఇన్వైట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. పి విజయ్ కుమార్ గారు, రిటైర్డ్ ఫుడ్ కాంటాక్ట్. పి విజయ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన నెక్స్ట్ గెస్ట్ లక్ష్మణ స్వామి గారు, సీనియర్. అలాగే డాక్టర్ ప్రసాద్ మారేళ్ళ గారు, వైజాగ్ ఏపీ స్టేట్ హెడ్ ఆపరేషన్ మార్కెటింగ్. స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. క్లాప్. అలాగే తెలంగాణ స్టేట్ సూపర్ స్టాకిస్ట్ ధర్మేంద్ర గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో గెస్ట్ అందరూ ఈ రోజు మన స్టేజ్ మీద ఉన్నారు. జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. అలాగే జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము గెస్ట్ అందరినీ. అలాగే ఇంకో గెస్ట్ అండి స్టీవెన్ గారు, వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్. స్టీవెన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జ్యోతి ప్రజ్వల కార్యక్రమం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన లక్ష్మీనారాయణ రెడ్డి గారు, ఖలీల్ గారు,
లక్ష్మణ్ స్వామి గారు, ధర్మేంద్ర గారు, ఆనరబుల్ గెస్ట్ గారికి, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు ఎలిమ్ కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం 1990లో స్థాపించడం అయినది. ఇది చిన్నగా స్టార్ట్ చేసిన జరగటం. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉండగా మా ఫాదర్ అయ్యాంలో నడుస్తూ ఉండేదండి. ఇది సడన్గా అనివార్య కారణాల వల్ల బిజినెస్ ఆగటం జరిగింది. ఆ చిన్న వయసులోనే బిజినెస్ ఏదో రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక ఆశయంతో ఆ కెమికల్ నాలెడ్జ్ ఫాదర్ సప్లై చేసే యాసిడ్స్ కానీ సాల్వెంట్స్ కానీ తీసుకుని ప్రతి ఇండస్ట్రీస్కి పరుగున వెళ్తాం, సంపాదించడం జరిగింది. అలాగే ఆంధ్రాలో ఉండి మేము వ్యాపారం చేసేవాళ్ళం. అప్పుడు ఆంధ్రాలో చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం ఉన్నది. అక్కడ ఇన్కమ్ సరిపోక అప్పుడు పెద్ద పట్టణమైన హైదరాబాద్ పట్టణానికి మేము రావటం జరిగింది. అప్పుడు అలా నెమ్మదిగా ప్రతి ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఆక్వాకల్చర్ ఇండస్ట్రీస్ కానీ, ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ కానీ రా మెటీరియల్ అమ్మటం జరుగుతుంది. అలాగా నెమ్మదిగా అంచెలంచెలుగా ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చాము ఈ రోజు వరకు అండి. అలాగే COVID-19లో కూడా సోడియం హైపోక్లోరైడ్, శానిటైజర్స్, డిస్ఇన్ఫెక్ట్ లిక్విడ్స్ మార్కెట్లో ఎంతవరకు ఫ్రీ ఇవ్వాలో అంతవరకు సోషల్ సర్వీస్ చేసుకుంటా మనం ఉండమో తెలియక అప్పుడు కోవిడ్ వచ్చిన 2-3 నెలలకే కూడా రకరకాల వీడియోస్ రోడ్ల మీద అలా చనిపోతున్నారని తెలుసుండి ఒక మంచి ప్రోడక్ట్స్ ఇచ్చి మనం కూడా చనిపోదాంలే, ఆఖరికి ఇది మనం సంపాదించుకున్న వేస్ట్లే అని WHO ప్రకారం 70% ఆల్కహాల్ పర్ఫెక్ట్గా ఇచ్చి మంచి ప్రోడక్ట్ తయారు చేసి మనం ఉన్నంతకాలం వ్యాపారం చేసాం, సంపాదించుకున్నాం. నెక్స్ట్ ఫ్రీ సర్వీస్ ఎక్కడ చేయాలో అక్కడ చేసుకుంటూ వచ్చి మున్సిపాలిటీస్ కానీ, గవర్నమెంట్ కానీ, సీఎం క్యాంపస్ ఆఫీసులు కానీ మొత్తం ఎక్కడ వీలుంటే ఆంధ్ర, తెలంగాణ, నెల్లూరు మొత్తం శానిటైజర్లు కానీ, పోలీసు వారు రోడ్డు మీద కానీ కార్లో వేసుకుని ఫ్రీగా పంచిపెడతాం, బిజినెస్ చేసుకుంటూ అలా ముందుకు సాగుతాం జరిగిందండి. జరిగిన తర్వాత ఇంకా ఇలా నెమ్మదిగా COVID-1, 2, 3 అలాగా నెమ్మదిగా తగ్గిపోవడం జరిగింది, తెలిసిన విషయమే అందరికీ. అలాగే ఈ స్మాల్ ప్యాకింగ్లో ఇంకా మన హౌస్ మెయిన్ స్వచ్ఛ భారత్ అని ఒక ప్రారంభించారు. అంటే ప్రతి మనిషి క్లీనింగ్, ఒక ఇల్లు క్లీనింగ్గా ఉంటే 50% ఆరోగ్యవంతులు అవుతారని నా నమ్మకం అండి. ఒక ఇల్లు ఓపెన్ చేయగానే, డోర్ ఓపెన్ చేయగానే ఫ్లోర్ క్లియర్గా ఉండాలి. మనం ప్రతిరోజు ఎలాగైతే స్నానం చేస్తామో ప్రతిరోజు మన ఇల్లు కూడా ఫ్రెష్నెస్లో ఉండాలి. రకరకాల బ్యాక్టీరియాస్, రకరకాల వైరస్లు మనకు తెలియకుండానే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాయి. ఎక్కడికి పడితే అక్కడ మన హైజీన్ లేకపోతే ఆరోగ్యాన్ని ఆటోమేటిక్గా మనం కోల్పోతున్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు మనం ప్రతి ఫ్లోర్ కానీ, వాష్రూమ్స్ కానీ, కిచెన్స్ కానీ క్లీన్ అండ్ గ్రీన్ లేకపోతే మటుకు చాలా ఇబ్బంది పడతాం. తెలియకుండా ఇబ్బంది పడి మన హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అలాగని మనం ఒక మంచి ప్రోడక్ట్, మంచి టెక్నాలజీతో, ఎకో ఫ్రెండ్లీతో, సర్ఫెక్టెన్స్, డిస్ఇన్ఫెక్టెన్స్ అన్ని మొత్తం మంచి ఫార్ములాతోటి ప్రతి ప్రోడక్ట్, ఒక ఫ్లోర్ క్లీనర్ కానీ, ఒక కిచెన్ క్లీనర్ కానీ, ఒక డిటర్జెంట్ లిక్విడ్ కానీ, డిటర్జెంట్ లిక్విడ్ తీసుకుందామని జనరల్గా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో అన్ని వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటారు. దాని ఒక ప్రత్యేకత ఒక లారియల్ అమైనో ఆక్సైడ్ అని వైరస్ని కిల్ చేసేది అనమాట ఒక ప్రోడక్ట్. అంటే ఒక డిటర్జెంట్ లిక్విడ్ మార్కెట్లో MNC కంపెనీలో పోటాపోటీ కాకుండా మనకు ఉపయోగపడాలి, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత హెల్దీగా బాగుండాలి అన్న దృక్పథంతో ఈ హోమ్ కేర్ అనేది మార్కెట్లోకి ఈరోజు తీసుకురావాల్సి జరిగింది. అలాగే మీకు చాలామంది శాంపిల్స్ కూడా ఇచ్చామండి. అది మీకు శాంపిల్స్ ఇచ్చిన వాళ్ళు మీరు కూడా రివ్యూస్ ఇవ్వచ్చు. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చి మార్కెట్లో కూడా మూవ్మెంట్ అవుతుంది. అలాగే ఒక్క ప్రోడక్ట్ 1 by 1 ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి ఇచ్చి ఒక 100 మందికి ఉపాధి కల్పిద్దాం అని ఒక దృక్పథంతో, ఒక ఆశయంతో మనం ఎదరికి వెళ్తున్నామండి. ఇది డబ్బు సంపాదన కాదు, డబ్బు సంపాదించినా కూడా ఒక ఫ్రీ సర్వీస్ అని ఒక దృక్పథం. అలాగే మనకు దేవుడిచ్చిన నాలెడ్జ్, అలాగే రకరకాల ఎక్స్పోలు కానీ,
ఇంటర్నేషనల్ ఎక్స్పోలు కానీ వీళ్ళందరూ నేను టూర్లు వెళ్తూ ఉంటాను. ఎక్కడెక్కడ నాలెడ్జ్ అన్ని సేకరించి ఇండస్ట్రీస్కి వెళ్ళి మంచి ఫార్ములేషన్ సంపాదించుకుని మన దగ్గర మంచి టెక్నాలజీ గల కెమిస్ట్స్ ఉన్నారు. ఒక ఫార్ములా ఇద్దాం, మంచి మార్కెట్లో నిలబడాలి. మనకి బయట మార్కెట్కి సంబంధం లేకుండా మన ప్రోడక్ట్కి మంచి వాల్యుబుల్ సర్టిఫికేట్స్ ఇద్దాం అన్నది బయటికి సంబంధం లేకుండా మేము ఎదరగలుగుతాం. ఫార్ములా తయారు చేయడం జరిగిందని అనేక ప్రోడక్ట్లని నెక్స్ట్ హెయిర్ షాంపూ కానీ, కాస్మెటిక్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ అన్నీ కూడా R&D జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చిన పెద్దల హానర్ గెస్ట్ మన ధర్మేంద్ర గారు కానీ, అలాగే మన ఫుడ్ ఇన్స్పెక్టర్ MK ఖలీల్ గారు కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఒక హానర్ గెస్ట్గా వచ్చారు. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి మేము ఒక అవకాశం ఇస్తున్నామండి. అది అలా ప్రజలందరికీ కూడా మంచి మెటీరియల్ బయటికి పోవాలని, బయటికి వెళ్ళాలి, ఉపయోగపడాలి, అవేర్నెస్ తీసుకొద్దాం అని అలా ముందుకు వెళ్తూ ఉన్నామండి. అది అలాగే ఎలిమ్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే మీకు ముందు ఎన్నో ప్రోడక్ట్లు మార్కెట్లో ఇచ్చి ఒక ఉన్నత స్థితిలోకి ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ యువతకి కానీ, ఊళ్ళో ఉన్న లేడీస్ కానీ ఈ ప్రోడక్ట్ ఒక ఉపయోగం. ఒక అపార్ట్మెంట్లో కానీ, ఒక ఖాళీగా ఉన్న లేడీస్ కానీ ఈజీగా అమ్ముకోవటానికి, ఈజీగా సేల్ అవ్వటానికి, అలాగే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మేము రెడీ చేయడం జరిగింది. మా అతిథులకు మాట్లాడాలని మీకు సెలవు తీసుకుంటున్నారండి. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మాట్లాడటానికి పి విజయ్ కుమార్ గారిని పి విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లెట్స్ వెల్కమ్ సార్. పెద్దలు, అలాగే వేదిక మీద ముందున్న పుర ప్రముఖులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరియు మీడియా మిత్రులకి మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమానికి ప్రత్యేకంగా, ఎందుకంటే ఆహార పరిరక్షణ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనది హైజీన్ కండిషన్స్. నన్ను మా నాగేశ్వరరావు గారు పిలిచినప్పుడు, మీరు ఇప్పుడు లాంచింగ్ పిలుస్తున్నారు, హైజీన్ గురించి చెప్పడానికి పిలుస్తున్నారా? ఎందుకంటే ప్రస్తుత తరుణంలో మన తెలంగాణ రాష్ట్రంలో హోటళ్లలో జరుగుతున్న హైజీన్ కండిషన్స్కి ఏ కెమికల్ వాడాలి, ఎలా వాడాలి, ఏ కంపెనీ వాడాలి అని వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము కూడా ఎప్పుడు ఏ కంపెనీ గురించి ప్రత్యేకంగా ఫలానా కంపెనీ వాడండి, ఈజీ వాడండి, గ్లోతో క్లీన్ చేసుకోండి, ఫ్లోరింగ్ చేసుకోండి అని ఎప్పుడు చెప్పం. శుభ్రమైన క్వాలిటీతో ఉన్న కెమికల్స్తో ఉన్న చక్కటిది, కెమికల్స్ తక్కువ ఉన్న వాటితో ఫ్లోరింగ్ క్లీనింగ్ అవి చేసుకోమని మాత్రం మేము చెప్తాము. బాత్రూమ్ క్లీనింగ్లు ఇలా ఉండాలా, ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ, ఎంత పెద్ద హోటల్ పోయినా కానీ ఫస్ట్ నేను టాయిలెట్ చూసి వస్తాను. ఎందుకంటే ప్రజలు ఎక్కువ తిరిగేది టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళరు, ఎందుకంటే క్లీనింగ్ ఉండదు అక్కడ. అంతేనే కదా, కరెక్టే కదా. నేను ఏదో 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అనుకోవద్దు, కొంచెం ఇంటరాక్షన్తో మాట్లాడతా. ఏదైనా ఉంటే చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా, సినిమా హాల్లోకి వెళ్ళినా కానీ మనకి టాయిలెట్కి వెళ్ళాలంటే వద్దులే ఇంటికి వెళ్తాలే అంటారు నేను చాలా దగ్గర. ఎందుకంటే అది సరిగా క్లీనింగ్ ఉండదనే అపోహ నాకు చాలా ఉండేది. ఇప్పుడు కూడా హోటల్లోకి వెళ్ళినా కానీ ఎందుకు ఇంటికి వెళ్దాం లేని అంటున్నాను. అటువంటి వాటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టడానికి మా నాగేశ్వరరావు గారు మన సార్ కంకణం కట్టుకున్నారని అనుకుంటున్నాను. మీ ప్రొడక్ట్స్ వల్ల ఫ్లోరింగ్ కానీ, టేబుల్స్ కానీ, ఇళ్లల్లో కానీ, ఇంటి బయట కానీ ప్రతి విషయంలో మీకు ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి నేను వేలో వస్తూ గూగుల్లో చూసినాను. మొత్తము మీ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయని మొత్తం అంతా చదివినాను. వాటి నాణ్యత, వాటన్నిటి గురించి రాసినారు. అవి అవైలబిలిటీ అనేది తక్కువ కనపడదని నేను అన్నాను ఇందాక సార్తో కూడా వస్తూ. ఎందుకంటే ఏదైనా క్లీనింగ్ చేయాలంటే గ్లో తీసుకురాని అంటాము. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎలిమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయా అనేటట్టుగా మార్కెట్లోకి మీరు వీటిని ఎంత ఎక్కువగా తీసుకుని పంపించగలిగితే, ఇంక్లూడింగ్ రత్నదీప్ కానీ, మన ఆల్ సూపర్ మార్కెట్స్, విజేత సూపర్ మార్కెట్, వీళ్ళందరితో టైఅప్ చేసుకుని మీరు ఇక్కడ ఈ ప్రోడక్ట్ దొరకలేదు అనకుండా మీరు మార్కెట్ కనుక చేయగలిగితే
ఎంత మార్కెట్ చేసుకోగలిగితే అంత మార్కెట్ ఉంది హైదరాబాద్, సికింద్రాబాద్లో అండ్ తెలంగాణలో విపరీతమైన మార్కెట్ ఉంది. ప్రొడక్ట్స్కి మాత్రం, కొత్త ప్రొడక్ట్స్కి ఎవరైనా కానీ కొత్త ప్రొడక్ట్స్ చూద్దామని అనుకుంటారు ఎట్లా ఉంటుందని. అంతేగాని అదే ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చే నేల మీద పోసిన ఏది ఇట్లా మరకపోవట్లేదు అనే ఫీలింగ్ ఉండదని, ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయని పూర్తిగా నమ్ముతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్తాను. సో నవ్ ఐ రిక్వెస్ట్ టు ఎంఏ ఖలీల్ గారు. ఎంఏ ఖలీల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కంగ్రాచులేషన్. ఈ ప్రోగ్రాం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు శుభ్రత అనేది, క్లీన్నెస్ అనేది సార్ చెప్పినట్టు అందరికీ అవసరం. ప్రతి మనిషికి శుభ్రత అనేది కంపల్సరీ కావాలా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ పోయినా కూడా ఇంటి శుభ్రం ఉండాలి ఫస్ట్, తర్వాత మన ఏరియా శుభ్రం ఉండాలి. అట్లనే మనం టౌన్, స్టేట్, ఇక కంట్రీ మొత్తం శుభ్రత మన సైడ్ నుంచి ఉండాలి. మనం ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వేరే వాళ్ళకు చెప్పడానికి వీలు ఉంటుంది. మన ఏరియాలో చెత్తబడి ఉంటుంది, మనకెందుకని వెళ్ళిపోతాం. అది మన తప్పు. ఎందుకంటే ఏది జరిగినా కూడా అందరితో పాటు మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ మొత్తం బయటనే వేసేస్తారు, తర్వాత కొన్ని రోజుల వరకు స్మెల్ వస్తుంది, దానికి రోగాలు వస్తాయి. దీనికి ఏంటంటే ఫుడ్ సేఫ్టీలో అందరూ శుభ్రత, హైజీనిక్, తర్వాత ఈ క్లీన్లెస్ అనేది ఎక్కడ పోయినా ఇన్స్పెక్షన్లో ఫస్ట్ అది చూస్తాం. కిచెన్ బాగుందా లేదా, అక్కడ వాటర్ ఆగుతుందా, లేకుంటే వాటర్ ఫ్లో ఉందా, దానిలో మళ్ళీ స్మెల్ అయినా వస్తుందా, సార్ చెప్పినట్టు టాయిలెట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, క్లీన్ ఉన్నాయా, అక్కడ మంచిగా శానిటేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎంప్లాయీస్ వర్క్ చేస్తే వాళ్ళు శానిటైజర్ వాడుతున్నారా లేదా, ఇంతకు ఇప్పుడు తగ్గిపోయింది. కానీ కోవిడ్ పీరియడ్ అయితే కంపల్సరీ అందరూ వాడేవాళ్ళు, దానివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి దానికి. ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ ప్రతిసారి ఏదైతే క్లీన్లీనెస్ అనేది, హైజీనిక్ కండిషన్ అనేది, నీట్నెస్ అనేది ముఖ్యం. ఈ కంపెనీ చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, కష్టపడి ఈ లెవెల్కి వచ్చినారు ఆయన. తర్వాత కూడా గవర్నమెంట్ కూడా ఫ్రీ సప్లై చేస్తారు, దానికి కంగ్రాచులేట్ చెప్తున్నాం. ఇంకా ముందు ఇంకా వాళ్ళు డెవలప్ కావాలని, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంకా మార్కెట్లో అవైలబుల్ ఉండాలి, పబ్లిక్కి మంచి ఐటమ్స్ ఇస్తున్నారు. తర్వాత రీజనబుల్ రేట్స్కి ఇస్తే వాళ్ళందరూ కొంటారు. కావాలంటే మా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలని ఎప్పుడు కూడా మేము రెడీ ఉంటాము. మా ప్రోగ్రామ్కి, ఈ ప్రోగ్రామ్కి మాకు పిలిచింది అందరికీ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ప్రసాద్ మారెండ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఈ సభకి చేసిన పెద్దలందరికీ, సభ మీద కూర్చున్న పెద్దలకి, గురువులకి అందరికీ నమస్కారం. అందరికన్నా చిన్నవాడిని సభలో ఇప్పుడు. కానీ నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని. నాకు హాస్పిటల్ విశాఖపట్నంలో ఉంది. నాగేశ్వర గారు నా మిత్రుడు. కంపెనీ విజిట్ చేయడానికి వచ్చాను. జస్ట్ కంపెనీకి నేను విజిట్ చేయడానికి వచ్చిన కంపెనీ నేను ఏపీ స్టేట్ మొత్తం ఆపరేషన్స్ నేను తీసుకుంటాను సార్ అన్న ఇంట్రెస్ట్తో నేను ముందుకు వచ్చాను. బేసిక్గా శాంపిల్ వాడాను. నేను శాంపిల్ వాడాను. ఈ కంపెనీని ఇన్వాల్వ్ అవుతాను కూడా నేను అనుకోలేదు. కానీ జస్ట్ శాంపిల్ వాడే, ఆ శాంపిల్ నచ్చింది నాకు. నచ్చిన తర్వాత ఆ శాంపిల్ ఒక యూజ్ చూశాను. ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు, అంటే నేను ఒక డాక్టర్ గారు కూడా చెప్తాను, ఎక్కడన్నా ఒక సినిమా హాల్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, మన ఇంట్లో అయినా టాయిలెట్స్ అయినా క్లీన్ చేయకపోతే, ఒకవేళ మనం వాడుతున్న ప్రోడక్ట్ నాణ్యత లేకపోయినా, ఆ ప్రోడక్ట్ వల్ల యూజ్ లేకపోయినా ఇబ్బంది పడేది ఫస్ట్ మనమే. మీరు సినిమా థియేటర్కి వెళ్ళండి, ఇబ్బంది మనమే పడతాం. మీరు టాయిలెట్కి వెళ్ళండి, ఇబ్బంది మనమే పడతాం. ఇంట్లో క్లీనింగ్, ఒక వాడే ప్రోడక్ట్ క్లీనింగ్ లేకపోయినా మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు పల్లెటూరుల దగ్గర నుంచి పట్నం వరకు, అంటే హైదరాబాద్ సిటీ దగ్గర నుంచి మార్గ ఒక కొండ ప్రాంతం వరకు కూడా ప్రతి ఇంట్లో క్లీనింగ్ కావాలి, హ్యాండ్ వాష్ కావాలి, లైజాల్ లాగా మనం అందరూ వాడుతున్నాం కదా, అలా ఫ్లోర్ క్లీనర్ కావాలి, అలాగే వాష్రూమ్ టాయిలెట్స్ కావాలి, అలాగే హెయిర్ షాంప్స్ కావాలి. నిత్యావసరంగా అంటే ఇంట్లో మనకు ఉపయోగపడే వస్తువులన్నీ కూడా ఎలియన్ కంపెనీ అని అందిస్తుంది. అన్నిటికీ మనం ముందు ఏంటంటే ఇన్ని ప్రోడక్ట్లు, అంటే రీసెంట్గా ఒకేసారి ఇన్ని ప్రోడక్ట్లు లాంచ్ చేయడం చాలా గొప్ప పని. కృష్ణ గారు ఆశయం ఏంటంటే చాలా పెద్దది. కరోనా టైంలో నేను కూడా శానిటైజర్లు ఇంత చిన్న, అంటే ఆ టైంలో డబ్బాలు కూడా దొరకని యూరిన్ కంటైనర్లు ఇచ్చాం. డబ్బాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్స్కి, జీవీఎంసీ డిపార్ట్మెంట్లకి, అంటే బయట కార్పొరేట్లు అందరికీ కూడా. అంటే ఆ టైంలో వాటి యొక్క యూజ్ అంటే మాకు తెలుసు. ఒక హ్యాండ్ వాష్ చేసుకున్న యూజ్, ఒక 30 సెకండ్స్ హ్యాండ్ వాష్ చేసుకున్న యూజ్ మన ప్రాణాలు కాపాడుతుంది. అలాంటి హ్యాండ్ వాష్ ఒకటి, అలాంటి శానిటైజర్ ఒకటి దొరకకుండా చాలా మంది ఇబ్బంది పడినారు. కానీ ఆ టైంలో కూడా ఈయన ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మంత్రి సత్యనారాయణ ఆశ్రమం కానీ బయట కానీ చాలా మంది ఇచ్చారు కదా.
ఆయన గొప్పతనం చూశాను. ఫస్ట్ నేను ఈ కంపెనీలో నేను కూడా ఒక అంటే నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసమో నేను ఫైనాన్స్ సంపాదించుకున్నామో ఇక్కడ రాలేదండి. ఫస్ట్ నాగేశ్వర గారి గురించి, కంపెనీ యొక్క చైర్మన్ కృష్ణ గారి గురించి ఈ కంపెనీకి రావడం జరిగింది. నేను చెప్పినంటే ఆపరేషన్స్ చూసుకుంటాను సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో ప్రతి డిస్టిక్ లో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రోడక్ట్ యొక్క యూజ్ తెలియాలి. ప్రతి డిస్టిక్ లో షాపింగ్ మాల్స్ అంటే కార్పొరేట్ గ్రూప్స్ అంటే షాపింగ్ మాల్స్ కానీ, ఆఫీసులు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, వీటన్నిటి కూడా మన ప్రోడక్ట్ యూజ్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ ఉన్న ప్రోడక్ట్ ని సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇంతవరకు ఉంచకూడదు, మొత్తం ప్రతి ఊరు అందించాలి. అది నా కాన్సెప్ట్. దానికి నేను అన్ని కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాను కృష్ణ గారికి. దానికి ఆయన హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. దానికోసం ఈరోజు రావడం జరిగింది. అలాగే మీరు కూడా ఏంటంటే ఈ ప్రోడక్ట్ కూడా అంటే కంపెనీ ఇన్వాల్వ్ అవ్వమని చెప్పట్లేదు. ఒక మంచి పని కోసం బెస్ట్ ప్రైస్ కి అందిస్తున్నారు. అలాగే కొత్తగా మీకంటే ఎవరన్నా కంపెనీ ఆఫర్స్ కానీ, కంపెనీ వాళ్ళ బెనిఫిట్స్ కానీ, పేదవాడికి ఏదైనా తక్కువైనా కానీ, ఒక పల్లెటూరుకి ఏదైనా స్పాన్సర్ చేయాలన్నా కానీ, బోర్డు ఎన్జిఓస్ ఉన్నాయి, బోర్డు ట్రస్టులు ఉన్నాయి, వాటికి కూడా మేము స్పాన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉంటాం కొన్ని విషయాల్లో. సో వాటికి మేము సపోర్ట్ చేస్తాం. సో అందరికి విజ్ఞప్తి ఏంటంటే చాలా మంచి ప్రోడక్ట్ లాంచ్ చేశారు కృష్ణ గారు. ఆ ఆశయం అంతా ముందుకు తీసుకెళ్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని హైలీ సక్సెస్ చేసి ఈ ఎలింగ్ వరల్డ్ అని ఉంది. ఎలింగ్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రోడక్ట్ వెళ్తే ఆనందించే వ్యక్తులు మనం అందరమే. ఫస్ట్ ఈ రోజు ఈ సభతో స్టార్ట్ చేసిన మనం కొన్ని వేల లక్షల సభలో మనకు ముందుకు తీసుకెళ్లి మంచిగా అంటే అందరికి కార్పొరేట్ దగ్గర నుంచి జనరల్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచి జనరల్ అంటే ప్రతి పల్లెటూరులో ఇంటి వరకు కూడా అందించే బాధ్యత మనం అందరం కూడా కృషి చేద్దామని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ స్టాఫిస్ట్ ధర్మేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ధర్మేందర్ అండి. టోటల్ తెలంగాణ తీసుకున్నాను నేను. మన కృష్ణ గారు సపోర్ట్ అని వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అని చెప్పి ఒకసారి ఐ విజిటెడ్ ద కంపెనీ. అక్కడ ఆఫ్టర్ సీయింగ్ ద కంపెనీ అండ్ సీయింగ్ కృష్ణ గారు ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ యాక్చువల్లీ మాది టోటల్ ఫార్మా అండ్ సర్జికల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ తెలంగాణ. సో ఆఫ్టర్ యూజింగ్ ద ప్రోడక్ట్స్ అండ్ నేను మన అన్ని హాస్పిటల్స్ కూడా ఐ హావ్ గివెన్ శాంపిల్స్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దట్ బ్రాండ్. And already we have started the business with Elim and we got a good response. So in the same way, giving this opportunity by Krishna Garu for me in total Telangana. So I'll try to be the best for Telangana, and with Krishna support we'll do the best business in Telangana, sir. Thank you. నెక్స్ట్ స్టీవెన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నా ధన్యవాదాలు. సార్ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నేను ఒకసారి మార్నింగ్ నేను పేపర్ చదివేటప్పుడు సార్ ఇంటర్వ్యూ చూశాను. చూసిన తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అసలు ఏంటి ప్రోడక్ట్ కొత్తగా కనిపిస్తుంది, అసలు ఇది ఏంటి అని 2-3 టైమ్స్ నేను కంటిన్యూ చూశాను. అసలు 1 టైమే చూస్తాను వాట్సాప్లో దాంట్లో. సో 3 టైమ్స్ చూశాను. చూసిన తర్వాత సార్ది ఇంటర్వ్యూ, కృష్ణ సార్ది ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ప్రోడక్ట్లో చాలా బలం ఉంది. సో సార్ చేసే ఇంటర్వ్యూలో నేను ఏదైతే మాట్లాడుతున్నాడు సార్, సో దాంట్లో ప్రోడక్ట్లో చాలా దమ్ముందని నేను గ్రహించుకొని తప్పకుండా నేను సార్ను కాంటాక్ట్ చేసి సార్ నేను ఇట్లా ఒక్కసారి నేను కలవాలనుకుంటున్నాను అంటే తప్పకుండా అని అవకాశం ఇచ్చాడు. సో దాని తర్వాత నాగేశ్వరరావు సార్ది నంబర్ ఇచ్చాడు. నాగేశ్వర సార్తో కూడా మాట్లాడినప్పుడు కంపల్సరీ రండి సార్, ఇన్విటేషన్ మీకు పంపిస్తాను అని పంపించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలామందిని చూసి నేను చాలా వండర్ అయ్యాను. సో ప్రోడక్ట్ చూసి కూడా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ కనిపిస్తున్నది. సో నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది తీసుకోవాలా డిస్ట్రిబ్యూషన్ అని. సో నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాదంతా గార్మెంట్స్, చాలా బిజినెస్ చేశాను. రియల్ ఎస్టేట్, గార్మెంట్స్, ఇంకా డిఫరెంట్ చేశాను నేను. సో నాకు ఎందుకో బాగా ఆలోచన వచ్చింది, నేను తప్పకుండా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని దీన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఇది హైజీనిక్గా ఉంది, ప్రతి మనిషికి అవసరమైన ప్రోడక్ట్, ప్రతి హౌస్ హోల్డ్కి అవసరమైన ప్రోడక్ట్ ఇది. సో
నేను తప్పకుండా సపోర్ట్ చేసి నేను ముందుకు సాగి నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో నేను వచ్చి ఇక్కడ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now we request to come up on stage National Institute and Fashion Technology Director Mr. Annaji Sharma garu. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వెల్కమ్ సార్. నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పర్టికులర్లీ కృష్ణ గారికి, నాగేశ్వరరావు గారికి అండ్ హరి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు, హరి నా స్టూడెంట్ వచ్చి, సార్ ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము అని నాకు శాంపిల్స్ ఇచ్చారు. నేను ఫ్యాషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ కాబట్టి ఫస్ట్ నా దృష్టి అంతా కూడా ఎస్థెటిక్స్ మీద వెళ్తుంది. వెన్ ఐ లుక్డ్ ఎట్ ద ప్రోడక్ట్స్ మీరు చూస్తే కనుక దే ఆర్ ఆల్ బ్యూటిఫుల్లీ మేడ్. ద ప్యాకేజింగ్ మీరు చూస్తే కనుక ప్యాకేజింగ్ డిజైన్ really it attracts instantaneously and very convenient for the customers to handle. Second ఏంటంటే when నార్మల్గా నేను I also look at the business point of view branding. ఏంటంటే రేంజ్ బ్రాండ్ అంటాం. ఇందాక వక్తలు చెప్పినట్టుగా ఏదో 1-2 ప్రోడక్ట్స్ మామూలుగా లాంచ్ చేస్తారు, కానీ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హెల్త్ అండ్ ఆల్సో శానిటరీ అండ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి కృష్ణ గారు, మీ ధైర్యానికి ఒకేసారి ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేయడము. రియలీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో వెన్ ఐ లుక్ దట్ ద వీడియో, హిస్ సోషల్ సర్వీస్ అండ్ కమిట్మెంట్, రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. కీప్ ద సేమ్ స్పిరిట్ and wish you all the best, and for the product launch I wish the products all the best. Thank you sir. LM's products to us. It's a pleasure to welcome you all to the soft launch of LM, a brand made for homes that care. Today we are not just introducing products, we are introducing problem solvers for every corner of your house. So instead of bombarding you with a list of products, we group with them into small groups so that you can understand and meaningful uses as well. So first we have detergent liquid and fabric conditioner, which is mostly used for your fabrics and for your washing machines at home. Laundry is more than clothes in a machine. It's school uniforms, festival clothes, and that one lucky shirt that everybody has. Our detergent liquid cleans deep without any harsh effects. It is made out of extreme care so that your fabric doesn't get spoiled. The fabric conditioner also adds softness to your product, and it also adds fragrance that will last for a long time. Together, they are not just cleaning clothes, they are preserving memories that you hold close to your heart. Now we request our guest of honor to be introduced by the host to come and launch the product. గెస్ట్స్ అందరినీ ప్రొడక్ట్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. పి విజయ్ కుమార్ గారిని, అలాగే ఖలీల్ గారిని, లక్ష్మీ స్వామి గారిని, ప్రసాద్ మారిల గారు, స్టీవెన్ గారు, అన్నాజీ శర్మ గారు, ఎన్నో ప్రాజెక్ట్స్ ని, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. శుభ్రతనే ప్రధాన ధ్యేయంగా తీసుకొని ఈ ప్రొడక్ట్స్ అనేది విజిటర్స్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి అందరినీ ఎంకరేజ్ చేస్తూ గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము.
శృతి గారు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ లాంచ్ లో ఈ ప్రొడక్ట్స్ గురించి అలాగే ఈ ఎలిం సంస్థ గురించి మాట్లాడతారు. Good evening, everyone. So, before I start, I would like to ask you all one question, a simple question, okay? If there is one in my MBA second year, I am very privileged to launch this product and talk about this product. Firstly, I praise God for giving this business and thoughts, and you all for leading us to grow more in this business. We really need your support and your encouragement, which led us to this part. Now I want to talk about the daily defense set, that is disinfectant spray, hand wash and lens cleaner. So this set is about small actions that make a big difference in our life. So as we see, our disinfectant spray is quick drying and surface safe and perfect for switches, doorknobs, remotes and the useful suspects. I want to add a point saying that we are very honored to provide for Telangana government and Andhra government all the disinfectant liquids in COVID-19. That is the Elium which could help them. And next, coming to hand wash, we launched one flavor that keeps your hand clean without drying them off. That is the unique point about Elium hand wash. Then lens cleaner, which gently removes smudges without harming sensitive surface. Think of this as your home's first line of defense. For all the bacteria which you are thinking how to remove it, this is the place where you get Elium products. And next I want to talk about bathroom duty cure. How many members feel very awkward while going to bathrooms? So don't worry, we have Elium products for all the cleaners. That is toilet cleaner, bathroom cleaner, the cleaner, hard surface cleaner, and let me talk about it. This set, they do the work no one wants to talk about and do it well. Coming to the toilet cleaner of Elium, it cleans, and deodorizes. Bathroom cleaner, it tackles soap scum, foggy mirrors and corner grim. Coming to tile cleaner, it brightens, and the hard surface cleaner covers taps, sinks and everything in between. So I wanna introduce to you all the deep cleaning without any deep effect, that is Elium products. It's all your household products which you use it daily. Thank you. Women mostly use that Shreya and Shruti also introduced just now. I have a more men's related product that I would like to introduce. Men are very, very attached to their vehicles, right? Like if one scratch comes on the car or the bike, they can't take it and they would want to see their vehicles always clean. So Elium also brings to you Elium car wash, which also be used for bike as well, where it really foams up to the right amount. It lifts up the dust and grime from your vehicles and it makes your car look fresh without losing the color that your car has. Lot of harmful products in the market make the color of your car very dull, but Elium products don't use any harsh chemicals which enable you to retain the color and shine of your car. So please do also see, and you can also purchase our Elium products online. Thank you. ఎలిమ్ ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో మరి ఈ రోజు నాతో పాటు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ధర్మేంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, అంటే ఒక ప్రోడక్ట్ని మనం తీసుకోవాలంటే చాలా నమ్మకం ఉండాలి కదా, అంటే వాట్ మేడ్ యూ టు టేకప్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తాను? బ్రాండ్ వైజ్ క్వాలిటీ నా పర్సనల్గా నేను యూజ్ చేస్తాము, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వేరెవర్ వీ హ్యావ్ యూజ్డ్. క్వాలిటీ ఈజ్ ద బెస్ట్. సో ఐ కెన్ పర్సనల్లీ గ్యారెంటీ దట్ యూ కెన్ యూజ్ దిస్ ప్రోడక్ట్స్. సో
సో ఇప్పుడు జనాలకు కూడా ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా సార్ ప్రొడక్ట్స్ అనేవి. ఇప్పుడు కొత్తగా ఎలిమ్ ఇప్పుడు వస్తుంది కానీ ఇప్పటికే ఎంఎన్సీ కంపెనీస్లో చాలా చూస్తున్నాం మనం ఇవి. సో పోటీ పడాలంటే చాలా కష్టం కదా, ఏం చేయబోతున్నారని చెప్పచ్చు? యా, క్వాలిటీ వైజ్ ఎవరైనా మనకి ఏ బ్రాండ్ అయినా ఫస్ట్ వీ హ్యావ్ టు సీ బై మన పర్సనల్గా, దెన్ వీ హ్యావ్ టు సాటిస్ఫై. సో క్వాలిటీ వైజ్ అన్నీ చూసిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ అండ్ వీ హ్యావ్ టేకెన్ ద డిస్ట్రిబ్యూషన్ ఫర్ టోటల్ తెలంగాణ. సో ఐ పర్సనలీ విజిటెడ్ టు ద కంపెనీ. చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్, చాలా బెస్ట్ కంపెనీ అండి. బట్ అంటే జనం ఏంటంటే ఎప్పటి నుంచో మనం వాడుతున్నాం కదా పాత ప్రోడక్ట్స్, అవే వాడతాం కదా అని అనుకుంటారు. కొత్త ప్రోడక్ట్కి అంత ఈజీగా షిఫ్ట్ అవ్వరు. సో ఎలా షిఫ్ట్ చేయగలరు అంటారండి? ఎలా షిఫ్టింగ్ మీన్స్ ఒక్కసారి మీరు యూజ్ చేయండి. వన్స్ యూ యూజ్ దెన్ యూ విల్ నో వాట్ ద క్వాలిటీ. ఏదైనా మనం యూజ్ చేస్తేనే తెలుస్తుంది. ఈవెన్ పెద్ద బ్రాండ్స్ అయినా కూడా వాళ్ళు యూజ్ చేసిన తర్వాతనే మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి దీనికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి యూ యూజ్ ఇట్, దెన్ యూ విల్ డిసైడ్. అండ్ ఏంటి సార్ స్పెషల్ ఎలిమ్ ప్రొడక్ట్స్లో అంటే ఏం చెప్పగలరు? స్పెషల్ ప్రోడక్ట్స్ అంటున్నారా? ప్రోడక్ట్ మనకు ఆల్మోస్ట్ వీ కెన్ కవర్ ఆల్, లైక్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఆఫీస్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ యాక్చువల్ వీఆర్ ఫ్రమ్ హాస్పిటల్. సో హాస్పిటల్ కూడా వేర్ ఎవర్ హైజీన్ ఈజ్ రిక్వైర్డ్, ఆల్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ అండి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నో, బ్లైండ్లీ యూ కెన్ ట్రస్ట్ ద కంపెనీ అండ్ ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు నాతో పాటు ఎలిమ్ ప్రొడక్ట్స్ ఏపీ స్టేట్ ఆపరేషన్స్ అండ్ హెడ్ ఉన్నారనమాట సార్ ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. డాక్టర్ ప్రసాద్ గారు. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇప్పుడు ఎలిమ్ ప్రొడక్ట్స్ని టేకప్ చేయాల్సిన అవసరం అంటే ఎలా నమ్మగలిగారంటారు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రోడక్ట్ నమ్మగలడం అంటే మనం ఫస్ట్ యూజ్ చేయాలి. నేను యూజ్ చేశాను, అది కూడా ఒక శాంపిల్గా యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ పక్కన పెట్టి మళ్ళీ ఇవే యూజ్ చేశాను. సో అన్నిటికి మించి నాకు దాంట్లో కెమికల్ రియాక్షన్ తక్కువ అనిపించింది. ఫ్రాగ్రెన్సీ అన్నీ కూడా బాగున్నాయి, ఫార్ములాస్ బెటర్గా ఉన్నాయి. నేను దాని మీద స్టడీ చేశాను, ఆ ఫార్ములాస్ దానికి తగ్గట్టే ఇవి ఉన్నాయి. సో అందరికీ యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది. అందుకని కంపెనీని ఆ ప్రోడక్ట్ నమ్మి దీంట్లోకి వచ్చాను నేను. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా నేను అనుకోలేదు, జస్ట్ ఏదో మీట్ అవుదామని వెళ్ళాను, ఆ ప్రొడక్ట్స్ అంత నచ్చాయి అని చెప్పారు. ఏంటి అంత స్పెషల్ ఉందని చెప్పి? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆ ప్రోడక్ట్లు యూజ్ చేస్తానని అనుకోలేదండి. సో నా ఫ్రెండ్ ఒకతను ఉన్నారు, నాగేశ్వరరావు గారు. సో తన గురించి మీట్ అవ్వడానికి వచ్చాను అంతే. కంపెనీ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫర్నిచర్కి యూజ్ చేయాలి, టాయిలెట్ క్లీనర్ టాయిలెట్కి యూజ్ చేయాలి, ఫ్లోర్ క్లీనర్కి యూజ్ చేయకూడదు. అలాగా ఒక మిస్టేక్ కూడా చేశాను నేను. ఏమని, ఫర్నిచర్ ప్రోడక్ట్ వాళ్ళకి యూజ్ చేశాను కానీ అది మైనస్ అయింది. కానీ ఫర్నిచర్ ప్రోడక్ట్ ఫర్నిచర్కి యూజ్ చేస్తే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా వచ్చింది. ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్కే యూజ్ చేస్తే చాలా క్లీన్ అండ్ గ్రీన్ వచ్చింది. టాయిలెట్ క్లీనర్ సేమ్, అంటే దేనికి అది యూజ్ చేస్తే ప్రోడక్ట్. నేనేంటంటే 2-3 ఎగ్జాంపుల్ చూసాను. అంటే ఆ ప్రోడక్ట్ యూజ్ అంటే జెల్లీ కదా, కెమికల్ అండ్ రియాక్షన్సే కదా, ఫార్ములాసే కదా, అట్లీస్ట్ 50% అని క్లీన్ అవుతుందా అని చెప్పి యూజ్ చేశాను. కానీ అది సెట్ అవ్వట్లేదు. ఏ ప్రోడక్ట్ దానికి యూజ్ చేస్తే 100% చెప్పాలంటే రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అది నేను అనుకోవడం ఏంటంటే ప్రతి ప్రోడక్ట్లో కూడా స్మెల్ అనేది చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, యాసిడ్ మార్కెట్లో తక్కువ వస్తుందని యాసిడ్ తీసుకుంటాం, ఏమవుతుంది? సో ఘాట్ ఎక్కువ, దాంతోపాటు ఏంటంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్, అది ఒక ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్, నేను రీసెంట్గా ఒక ప్రోడక్ట్ వాడాను. సో ఒక 3000 రూపీస్ షర్ట్ కొన్నా. షర్ట్ కొని వాషింగ్ మిషన్ వేసా. ఆ ప్రోడక్ట్ వల్ల ఆ షర్ట్ డ్యామేజ్ అయింది, మొత్తం డాట్స్ పడిపోయి, మచ్చలు పడిపోయి. సో అది తర్వాత మళ్ళీ డ్రై క్లీనింగ్ ఇచ్చినా కానీ సెట్ అవ్వలే. సో ఇలాగనమాట. అంటే కొన్ని బయట ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను. సో ఇప్పుడు వాడుతున్న ప్రోడక్ట్ నేను డబల్ యూజ్ చేశాను. కానీ ఏంటంటే ఎక్కడ డ్యామేజ్ జరగట్లేదు, ఎక్కడ బ్యాడ్గా లేదు. సో అలా అని చెప్పి రిజల్ట్ రాకుండా ఏమి ఉండలేదు, అన్ని 100% రిజల్ట్ వస్తుంది. అలా నేను హ్యాండ్ వాష్ దగ్గర నుంచి, సో ఫర్నిచర్ క్లీనర్స్ దగ్గర నుంచి, గ్లాస్ క్లీనర్స్ దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ యూజ్ చేశాను నేను. సో అన్నిటి కూడా బెటర్ రిజల్ట్గా ఉంది, నాకు నచ్చింది. కాబట్టి సో అన్ని కార్పొరేట్స్లో కూడా, హాస్పిటల్స్లో మెయిన్ అండి. ఎందుకంటే పేషెంట్స్ చాలా సఫర్ అవుతారు. మనం హాస్పిటల్లో మీరు 5 స్టార్ రూమ్ అకామిడేషన్ ఇచ్చినా, పేషెంట్ లోపల వాష్రూమ్ క్లీన్ లేకపోయినా, సో ఒక స్మెల్ వచ్చినా, ఫ్లోర్ మచ్చలు అంటే డాట్స్ ఉన్నా, ఆ వైరస్ అక్కడే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ని క్లియర్ చేయాలి, కెమికల్ రియాక్షన్ తగ్గించాలి. అది నేను అబ్జర్వేషన్ చేసే ప్రోడక్ట్లో. కానీ ప్రతి ప్రోడక్ట్లో అవి ఉన్నాయి. సో అందుకని నేను ఈ ప్రోడక్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి, జనరల్ హాస్పిటల్స్కి, సో అలాగా మొత్తం అన్ని హాస్పిటల్స్, కార్పొరేట్ ఏరియాలో కూడా ఇది ఉంటే చాలా బాగుంటుంది. సో బెటర్ ప్రైజెస్ వస్తుంది, బెటర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో అన్ని అంటే యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. సో ఇలాంటి ప్రోడక్ట్ ఏంటంటే సో ఇప్పుడు స్టార్టప్ స్టేజ్లో మనం సపోర్ట్ చేయాలి అనే ఆస్తో నేను దీంట్లోకి వచ్చాను.
థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇప్పుడు నాతో పాటు ఎలిం నుంచి కృష్ణ గారి ఎల్డెస్ట్ డాటర్ శృతి గారు ఉన్నారు. శృతి గారితో మాట్లాడదాం. హాయ్ అండి. Hello Andy, how are you? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm doing good. How are you? గుడ్. సో ఎలిం ప్రొడక్ట్స్ అనగానే ఐఎమ్ సీయింగ్ దిస్ హ్యాంపర్, నాకు బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ హ్యాంపర్? So basically this hamper consists of 7 products. One is detergent and one is fabric conditioner and one is dishwasher gel and kitchen wash. This is a kitchen cleaner. యా కిచెన్ క్లీనర్ అంటే మనము చాలా వంటలు చేసుకుంటాము కిచెన్లో, కానీ కొన్ని గ్రీజెస్ ఉంటాయి, అవి ఎప్పటికీ పోవు. సో దానికి వి ఇంట్రడ్యూస్డ్ కిచెన్ క్లీనర్. ఇట్స్ లైక్ మీరు ఆ క్లీనింగ్ చేశాక కూడా మీకు ఆ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ దాని క్వాలిటీ సో గుడ్. ఇట్స్ లైక్ మీరు వాడాకనే మీరు చెప్తారు వావ్ దిస్ ఇస్ సో అమేజింగ్ అని. ఎలిమ్ వాల్యూ ప్రపోజిషన్ వచ్చేసేటప్పటికి వీ బిలీవ్ ఇన్ ద బెస్ట్. వీ డెలివర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇట్ కమ్స్ టు లైక్ మీరు ఏ ప్రోడక్ట్ అయినా చూసుకోండి. ఇట్ క్యాన్ బీ హ్యాండ్ వాష్, కిచెన్ క్లీనర్ అండ్ ఫ్లోర్ క్లీనర్. అండ్ మీరు అనుకుంటారు వీ యూజువల్లీ యూజ్ సమ్ ఫ్లోర్ క్లీనర్స్ అవుట్ సైడ్, అది ఎంత పెట్టినా కొన్ని మరకలు అన్నవి పోవు. మన ఇంట్లో పెట్స్ ఉంటాయి, కొంతమంది ప్లాంట్స్ పెట్టుకుంటారు, అవన్నీ సహజంగా పోవు. సో ఇవి యూజ్ చేస్తే ఆ క్వాలిటీ అన్నది చాలా బాగుంటుంది. మీరే చెప్తారు అరే వీ వాంట్ టు యూజ్ ఎలిమ్ ఫర్ ఎవర్ అని. సో దిస్ ఇస్ ద 7 product hamper which we have got it for you guys. So I request all you to try and know the difference what we are delivering, and this special hamper is for you. Yes, థ్యాంక్ యూ. you're welcome. And I request all you to try Elim and note the difference. Thank you. థ్యాంక్ యూ. ఇప్పుడు నాతో పాటు ఎలిం నుంచి మన కృష్ణ గారి యంగెస్ట్ డాక్టర్ ఉన్నారు, శ్రేయ గారు. శ్రేయ గారితో మాట్లాడదాం. హాయ్ అండి. Hello. హౌ ఆర్ యూ? I'm good. How are you doing? ఐఎమ్ గుడ్. సో ఎలిం ఈరోజే మేము చూసాం, బట్ మేము నమ్మాలంటే వాట్స్ సో స్పెషల్ అబౌట్ దిస్ అని అడిగితే ఏం చెప్తారు? One is quality, and if you really see ఇది the consistency gel లా ఉంటుంది. సో I don't want to talk about other brands, but I want to say ఇందులో జెల్ లా ఉంటుంది which will last for 2 months మాట. మీకు ఒక హ్యాంపర్ తీసుకుంటే వీ హ్యావ్ కస్టమర్స్ హూ ఆర్ యూజింగ్ ఇట్, వాళ్ళకి 2 months కన్నా ఎక్కువ వచ్చింది 1 liter. సో యూ కెన్ ఇమాజిన్ హౌ క్వాలిటీ ఈజ్ ఇన్ దిస్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఎలిమ్ అన్నది మేము ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ 1 product or 1 segment. వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ సెగ్మెంట్స్. అంటే మీరు చూసారనుకో మా కిచెన్కి సంబంధించిన కిచెన్ క్లీనర్, డిష్ వాష్ అవి ఒకటే కాదు, మళ్ళీ ఫ్యాబ్రిక్ కండిషనర్, అక్కడి నుంచి టైల్స్ క్లీనర్స్ ఆఫ్ ఫ్లోర్ క్లీనర్ ఉంది, టైల్స్ క్లీనర్ ఉంది, గ్రానైట్ క్లీనర్ ఉంది. సో ఇట్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. కార్ వాష్ ఉన్నాయి, ఫర్నిచర్ క్లీనర్ ఉన్నాయి. అండ్ ఫర్నిచర్ క్లీనర్ ఐ వాంట్ యాడ్ ఎ పాయింట్ వేర్ ఇట్స్ వర్సటైల్. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఆన్ లెదర్ ఆల్సో, లెదర్ సోఫా ఇట్ వర్క్స్ ఆన్ లెదర్, వుడ్, and it's a versatile thing. And we are coming with more products, and I would say Elim, believe in the best, and you will be the happiest customer in the life. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఉమెన్ సపోర్ట్ చేస్తే ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మన చరిత్రలో ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. సో ఎలిం ప్రొడక్ట్స్ వెనక ఉన్న అధినేత సునీత గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. సునీత గారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఎలిం ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. దెర్ వర్ సో మెనీ ఎంఎన్సీ కంపెనీస్, అంటే ఇంతకు ముందే చాలా ఉన్నాయి. ఎలా పోటీ పడతారు, ఎలా జనాల ట్రస్ట్ గెయిన్ చేస్తారని చెప్పొచ్చు? ఫస్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ హిట్ అవ్వడానికి ఫస్ట్ ఇంట్లో మా హస్బెండ్ తయారు చేయటం కాదు, ఫస్ట్ నేను యూజ్ చేశాను అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను నా లైఫ్లో వెనక్కి వెళ్ళను, ఈ ప్రోడక్ట్ మీద వచ్చినా కూడా ఈ ప్రోడక్ట్ నేను వదలను అని నేను అనుకున్నాను. బట్ ఐ కేమ్ బ్యాక్ టు ఎలిమ్. ఫస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైతే నచ్చుతుందో యాజ్ ఎ విమెన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. దట్స్ వాట్ ఎలిమ్ ప్రూవ్డ్. అంటే మీరే ఎప్పటి నుంచో వాడుతున్నా, మీరు ఎంత పెట్టినా నేను ఇదే వాడతాను, మీ దానికి రాను అనుకున్నారు. బట్ యూ చేంజ్డ్ యువర్ మైండ్. ఎస్, ఐ చేంజ్డ్ మై మైండ్. బట్ అలానే అందరూ నమ్ముతారని అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే నేను ఎప్పుడైనా మా మెయిడ్ రానప్పుడు నేను ఇంట్లో కొన్ని డిషెస్ వాష్ చేసినప్పుడు నా చేతిలో ఒక 3 daysకి రఫ్ అయిపోయి, వాట్ యు మీన్, ద స్కిన్ యూస్ టు కమ్. అప్పుడు నేనేం చేశాను, ఒకసారి ఎలిమ్ కూడా యూస్ చేశాను. నిజంగా చెప్తున్నాను, మై హ్యాండ్స్ ఆర్ సాఫ్ట్. యా, యువర్ హ్యాండ్స్ ఆర్ సాఫ్ట్ యాజ్ ది ప్రోడక్టా? ఎస్. మ్యామ్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఎలిమ్ హ్యాంపర్?
Elim hamper means right now in హోల్ లెవెల్ ఎక్కడ చూసినా మీరు కొన్ని ప్రోడక్ట్స్ విడివిడిగా అమ్ముతారు, కానీ మేము ఏం చేసామంటే ఒక విమెన్కి ఒక హౌస్ హోల్డ్కి ఏది కావాలి ఒక 7 ఐటమ్స్ మేము పిక్ చేసి ఆ 7 ఐటమ్స్ మేము హ్యాంపర్ కింద చేసామన్నమాట. ఆ హ్యాంపర్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక హ్యాంపర్ తీసేసుకుంటున్నారు. బికాస్ ఇట్ ఈస్ గివింగ్ ½ లీటర్ అయితే 1 month వస్తుంది, లీటర్ అయితే 2 months వస్తుంది. అందుకని దే ఫీల్ బెటర్ అన్నమాట. ఇంకా రెగ్యులర్గా కార్ వాష్ అవి విడిగా తీసుకుంటారు అన్నమాట. ఇదైతే హ్యాంపర్ అన్నది ఇప్పుడు ఎక్కడా కూడా లేదు, హ్యాంపర్ అన్నది ఎక్కడా లేదు. మనకి కాంబో ఆఫర్స్ ఉన్నాయి, కానీ కాంబో ఆఫర్స్ కూడా 1 or 2 items they will give offer, but we made 7 items as a combo. And if you can give anyone gift, ఇప్పుడు నాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నాకు ఏమంటే వాళ్ళ బర్త్డేస్కి కూడా మా ఇంట్లోని ఆర్డర్ ఇస్తున్నారు అనమాట, సునీత ఒకటి పంపించు, నేను వాళ్ళకి గిఫ్ట్ చేయాలి అని చెప్పి. ఇది ఒక గిఫ్ట్ ఐటమ్ అయిపోయింది మాట. మొన్న ఏమైంది, ఒక హౌస్ వార్మింగ్ ఫెస్టివల్ అయింది, నా దగ్గరకు వచ్చి అడిగారు, అరే నీ ప్రోడక్ట్ ఇవి, నీ హ్యాంపర్ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఆ హ్యాంపర్స్ మీరు చూసారు, అది ఎలా ఉంది, ఒక గిఫ్ట్ ఇచ్చేటట్టే ఉంది. అందుకని అది ఒక గిఫ్టింగ్ పర్పస్కి కూడా అయ్యిందని నేను నమ్ముతున్నాను. ఓకే. అండ్ యు ఆర్ ద ఓన్లీ 1 person మీ అదే కృష్ణ గారి దగ్గరుండి చూసిన పర్సన్. సో ఎంత కష్టం ఉందంటారు ఈ ఎలిమ్ వెనక? ఆయన చాలా కష్టపడ్డారండి, నేను నిజంగా చెప్పాలి అంటే. అది ఎందుకంటే ఫస్ట్ ఆయనకి మా ఇంట్లోనైనా సరే నీట్నెస్ అంటే చాలా ఇష్టం. ఆ నీట్నెస్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి. నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉండాలి, ఎక్కడైనా హోటల్స్కి వెళ్తే అక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని మొత్తం ఇందాక ఆయన చెప్పారు కదా, బీజేపీ లీడర్ మన మోదీ గారు ఏం చెప్పారు, స్వచ్ఛ భారత్ అని. అలాగే ఈయన ఒక చిన్న స్వచ్ఛ భారత్ చేద్దామని కంకణం కట్టుకున్నారు. అందరు హౌసెస్ కూడా బాగా బెరవాలని, మంచి ఫ్రేగ్రెన్స్, హార్ష్ కెమికల్స్ దీంట్లో వాడలేదు అన్నమాట. బిలీవ్ ఇన్ ద బెస్ట్. yes, believe in the best. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఓకే, ఫ్యామిలీ ఎంత చెప్పినా లైవ్లో వాడిన వాళ్ళు చెప్తే మనకు ఒక నమ్మకం వస్తుంది. సో ఐ హ్యావ్ విత్ మీ బసంత్ గారు అనమాట. టెస్టిమోన్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి శాంపుల్ తీసుకొని బసంత్ గారిని అడుగుదాం ఎలా అనిపించిందని. వాట్ ఈస్ ఎలిమ్ అండి అంటే ఫ్యామిలీ చెప్పుకుంటారు గొప్పగానే, సో మీరేం చెప్తారు? సో ఎలిమ్ అనేది బిలీవ్ ఇన్ ద బెస్ట్. సో ఐ వుడ్ సే ద సేమ్, బిలీవ్ ఇన్ ద బెస్ట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఐ హావ్ యూజ్డ్ ఇన్ ద మార్కెట్ అండ్ మై ఫేవరెట్ ఇస్ కిచెన్ క్లీనర్. సో కమింగ్ టు దిస్, ఐ లవ్ కుకింగ్. సో ఆఫ్టర్ కుకింగ్ మనకు తెలిసిందే ఎలా పరిస్థితులు ఎలా అయిపోతాయి కిచెన్లో. సో ఐ లైక్ టు కీప్ మై కిచెన్ క్లీన్ ఆల్సో. సో అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ I love the smell which it leaves after I use it. I was actually about to ask, I mean, were you ever been to the kitchen? ఒకసారి నేను వెళ్ళారా అసలు కిచెన్ కానీ? మా మమ్మీకి నేను ఎలా అంటే she loves my cooking. I cook really well. So she, like everyone in the family, is a fan of my cooking. So నేను వెళ్తూ ఉంటాను regularly. Even I cook meals for my family too sometimes. Help my mom and so can we trust Elim? Yeah, 100%. 110% also చెప్పొచ్చు నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నౌ ఐ హ్యావ్ విత్ మీ అర్నిస్ట్ గారు అనమాట. ఎలిమ్ ప్రొడక్ట్స్ యూస్ చేసిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ ఉంది అంటే, రియలిస్టిక్గా మాట్లాడుకోవాలంటే ఫ్యామిలీ ఎప్పుడు హైపే ఇస్తారు, బట్ అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ యూస్ చేసిన వాళ్ళు ఎలా ఉందని చెప్తేనే కదా మనం నమ్మగలుగుతాం. సో లెట్స్ ఆస్క్ అర్నిస్ట్ గారు, ఎలా అనిపించిందండి ఎలిమ్ ప్రొడక్ట్? సో నాకు ఎలిమ్ ప్రొడక్ట్స్ అనేది ఒక 6 months బ్యాక్ సునీత గారు ఒక హ్యాంపర్ ఇచ్చినప్పుడు ఒకసారి వాడి చూసి చెప్పండి అని చెప్పారు. ప్రతి ఇంట్లో అమ్మాయిలు ఎక్కువగా కిచెన్లో ఉంటారు, కానీ మా ఇంట్లో నేను ఎక్కువ ఉంటాను ఇంట్లో కిచెన్లో. నాకు వండడం చాలా ఇష్టం. సో డిష్ వాషర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ రిమూవ్ ఫ్రమ్ ద హ్యాంపర్ అండ్ ఐ స్టార్టెడ్ యూజింగ్. As opposed to the other bars that you use and Lysol and all of those things, Elim was not too much quantity was not required, and especially అందరికీ నాకు కూడా చేతిలో ఇట్ ఫోల్డ్స్ అవన్నీ వచ్చేసేవి. But Elim's products were not like that. They were very mild. You could tell by using the product, saying they are not a very chemical intense product. Let it be the dishwasher, let it be the fabric conditioner that they have,
and all of the range that they've been used, they have, has been good. And finally, I also had a privilege of using the car shampoo. I think not many car shampoos outside. This you won't hear of a Lysol car shampoo coming out, right? But Elim has one, and I'm really happy to use that product as well, because that's something that really matters for me, and for us to use a product and see that there's no wear off of color, fading అలాంటిది లేనప్పుడు I think I was really happy about it. So yeah, I'm a happy customer. అంటే అబ్బాయిలకి ఎప్పుడు కూడా కిచెన్ ఇంట్లోనో అవసరం లేదు, మన కారు బాగుందా, కార్ నీట్గా ఉందా, ఇది కావాలి. సో ఐ హ్యాపీ విత్ యువర్ కార్ ప్రొడక్ట్ అండ్ ఆల్. ఎస్ అండి, అది చెప్పినా కదా, అబ్బాయిలకి వాళ్ళు ఉత్త కార్లు బైక్లు కావాలి. నేనైతే కిచెన్ వాడాను, కారు బైక్ కూడా వాడాను, రెండు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాతో పాటు భారతి గారు ఉన్నారనమాట. ఎలిమ్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపించింది యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్? ఇంట్లో అందరు అంటే ఉమెన్ అందరు ఇంట్లోనే ఉండరు కాబట్టి వర్కింగ్ ఉమెన్కి ఎలా అనిపిస్తుంది ఇది అనేది ఒకసారి కనుక్కుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు భారతి. I was a hostess before, and now I work as a manager in Krishna Jewellers. So throughout the day I'm very busy. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇల్లు బ్యాలెన్స్ చేయాలి, అక్కడ నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో ఎక్కడో కాడ కొంచెం ఐ కెన్ లైక్ నెగ్లెక్ట్. ఆ నెగ్లెక్ట్ అనేది కవర్ చేయడానికి ఐ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఎలిమ్. So whenever I get time, like weekly twice I get time for cleaning my house. I have a maid. Tanu chesina kuda nenu satisfy avvanu. Kani I have started using this product and I can see the difference in my kitchen, in my hall, in my bedroom. She does dusting and all. She's using this product in the kitchen. I can see utensils. Now before what used to happen, my kids used to fall sick because we were using some other products. Now after using Elim, it's completely, it can eliminate the dust and whatever you can see, the leftover particles in food. So it cleans thoroughly. I can see the difference and it leaves a very nice fragrance. So I recommend everyone to use this product. Thank you. Thank you so much. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.